పరిస్థితి మంచిగా లేదు, ఇది బాగలేదు, అది బాగలేదని. మరి నీ ముఖానికి ఆ 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ఎవడు చేయమన్నాడు నిన్ను? నీకు మూసీ సుందరీకరణ మీదకి లోట్లేసిండ్రా? 6 గ్యారంటీలని నువ్వు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే 10,000 కాదు 15,000 ఇస్తాను రైతులకు చెప్తే, నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్తే, ముసలోళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్తే, యువకులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పి నీ రాహుల్ గాంధీ చెప్తే, ఒక్కొక్క చదువుకునే పిల్లగానికి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డులు ఇస్తానని చెప్తే, చదువుకునే ఆడపిల్లలకు బ్రహ్మాండంగా స్కూటీలు ఇస్తానని చెప్తే, ఇవన్నీ ఈయన నమ్మిండ్రు. నమ్మి 10 ఏళ్ళు కేసీఆర్ను చూసినాం కదా, ఒక్కసారి వీళ్ళని చూద్దాం ఏంది అని చూసిండ్రు. ఇప్పుడు చూసిన పాపానికి ఏమైంది అంటే, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని చెప్పి అలా ఇండ్లు గులగొడుతుంటే లొల్లి పెడుతున్నారు. అందుకే కేసీఆర్ గారు మొన్న చెప్పిండు, కత్తేమో వానికి ఇస్త్రీ, యుద్ధమేమో నన్ను చేయమని పడితిరి, యాడికెళ్ళి చేయాలి నేను అని కేసీఆర్ గారు ఇవాళ చెప్తా ఉన్నారు. అందుకే ఆలోచించుకొని ఓటేయాలి. ఎవరు మనకు మంచి చేసే నాయకుడు, ఎవరు రాష్ట్రం తెచ్చిన నాయకుడు, ఎవరు రాష్ట్రం రాకుండా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని పోయిన నాయకుడు, ఎవరు ఆనాడు తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఈ ఆలోచనలన్నీ మనకుంటే మనం కరెక్ట్ గా ఆలోచిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే మాత్రం న్యాయం జరగదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు, రైతులు ముఖ్యంగా తీరని కోపంలో తీరని దుఃఖంలో ఉన్నారు. రుణమాఫీ గాలే, రైతు బంధు వడది, కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వస్తుండే, కరెంటు కూడా దిక్కు లేదు, బోనస్ రాదు, టైంకు పంటలు కొనరు, ఆగమాగమైపోయింది ఈ రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి. అందుకే నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు రైతు బంధు మీద దృష్టి పెట్టు, రాహుల్ బంధు మీద కాదు. నీ సీటు మంచిగానే ఉంటది, ఏం కాదు. ఎందుకంటే మీ పార్టీలో ఏం లేదు ఆడ విషయం అందరికెరికే. నీలాగా దోపిడీ చేయగలిగే శక్తి, నీలాగా ఢిల్లీకి కప్పం కట్టగలిగే శక్తి ఇంకో కాంగ్రెస్ నాయకునికి లేదు. సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చే శక్తి నీకు మాత్రమే ఉంది. ఆ దోపిడీ చేసే ఆట్టు నీకు మాత్రమే ఉంది. కాబట్టి నీ కుర్చీకొచ్చిన గండమేం లేదు. ఇప్పటికైనా నువ్వు మున్సిపల్ ఎన్నికల్లో మాటిచ్చినావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చెప్పిండు, మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే తెల్లారో మర్నాడో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని చెప్పిండు. ఎప్పుడు? ఫిబ్రవరి 10వ తారీఖో ఫిబ్రవరి 9వ తారీఖో చెప్పిండు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి నెల అయినా కూడా ఇప్పటి వరకు ఆ 9,000 కోట్ల రైతు బంధు పత్తా లేదు. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన 6 గ్యారంటీలు, మీరు ఇచ్చిన పేదలకు ఇచ్చిన కార్యక్రమాలు, బీసీలకు చెప్పినావు, బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నావు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నావు. మరి 3వ బడ్జెట్ నీ ప్రభుత్వం పెట్టబోతా ఉంది. రాష్ట్రంలోని బీసీలందరూ చూస్తున్నారు, పెడతావా లేదా? పోయిన 2 సార్లు ఎగ్గొట్టినావు. సంవత్సరానికి 20,000 కోట్లని 2 బడ్జెట్లు కలిపి కూడా ఇప్పటి వరకు 20,000 కోట్ల బడ్జెట్ పెట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లో నన్న 16 తారీఖు నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ లో నన్న ఖచ్చితంగా బీసీలకు 20,000 కోట్లు పెడతావా లేదా అని చెప్పి రాష్ట్రంలోని ప్రతి బీసీ బిడ్డ నిధికే చూస్తున్నాడు. దళితులకు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధు అనే ఒక పథకం తీసుకొస్తే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏ పాటిది, మేము 12 లక్షలు ఇస్తాం, ఆయన దళిత బంధు ఇస్తే మేము అంబేద్కర్ అభయహస్తం ఇస్తాం అని డైలాగులు కొట్టిండ్రు. ఒక్క మనిషి కన్నా ఈ రాష్ట్రంలో 12 పైసలు పడ్డాయా? 12 రూపాయలు వచ్చినాయా కాంగ్రెస్ వచ్చినాక? అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలు, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అంబేద్కర్ అభయహస్తం, నువ్వు ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు అని చెప్పి రాష్ట్రంలోని మొత్తం దళిత బిడ్డలు చూస్తా ఉన్నారు. మా మహిళా తల్లులు చూస్తున్నారు. 2,500 రూపాయలు ఈ బడ్జెట్ లో నన్ను పెట్టడా 100 రోజులు అన్నాడు, 1000 రోజులు దగ్గర పడ్డది, ఇప్పుడన్నా పెట్టడా అని చెప్పి రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ చూస్తా ఉన్నారు. 4,000 పెన్షన్లు 100 రోజుల్లో ఇస్తా అని చెప్పినావు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పెంచిండు, మరి నువ్వెందుకు పెంచవని చెప్పి ఈ రాష్ట్రంలోని 40 లక్షల మంది వృద్ధులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మాకెప్పటి నుంచి వస్తుంది 4,000 పెన్షన్? 100 రోజులు అన్నాడు, 1000 రోజులు అయిపోయాయని చెప్పి మరి రాష్ట్రంలోని వృద్ధులు పెద్ద మనుషులందరూ చూస్తా ఉన్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు. రాహుల్ బంధు పెట్టిండు, మరి 1000 కోట్లు రైతు బంధు వేస్తాడా వేయడా, మళ్ళా లేకపోతే 3వసారి కూడా ఎగ్గొడతాడా ఈ దుర్మార్గుడు అని రాష్ట్రంలోని రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నేను అనేది, 2 లక్షల ఉద్యోగాలు అన్నావు మొదటి సంవత్సరంలో, 2.5 ఏళ్లైంది
ఇప్పటి వరకు కనీసం 10,000 ఉద్యోగాలు ఇయ్యలే రేవంత్ రెడ్డి గారు. 2 లక్షలు అని చెప్పి నమ్మబలికిండు రాహుల్ గాంధీ గారు స్వయంగా అశోక్ నగర్కి వచ్చిండు. కానీ ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు దాటలే. రాష్ట్రంలోని తమ్ముళ్ళు, రాష్ట్రంలోని చెల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తాయి నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ పోయింది నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండరు అని చెప్పి రాష్ట్రంలోని తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఆలోచించి ఇప్పుడైనా బడ్జెట్లో వెంటనే ఈ కేటాయింపులు చేయండి. చేసి మీరు హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ ఇంకొక మాట కూడా చెప్పిండు. 6 గ్యారంటీలకు మొట్టమొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత కల్పిస్తాం. చట్టబద్ధత అంటే ఏందో ఎరికేనా? చట్టం చేస్తామన్నాడు. చట్టం చేసుడు అంటే ఏంది? ప్రభుత్వం విధిగా పెట్టాల్సింది. ఇప్పుడు ఎస్సీలకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా జనాభా దామాషాలో ఎస్సీలకు ఎస్టీలకు పైసలు ఖర్చు పెట్టాలి. 15%, 16% ఎస్సీలకు, 10% ఎస్టీలకు కంపల్సరీ డబ్బులు బడ్జెట్లో కేటాయించాలి, పెట్టాలి. ప్రతి పైసా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరానికి వాటిని మళ్ళా తబాదలు అవుతాయి, వాటిని మళ్ళా ఖర్చు పెట్టాలి. అట్లాగే 6 గ్యారంటీలకు కూడా ముఖ్యమంత్రి మన రాహుల్ గాంధీ, పెద్ద ఆయన రాహుల్ గాంధీ గారు చెప్పిండు, జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిండు. కానీ ఇంతవరకు చట్టం లేదు, ఏదీ లేదు. దీనికంటే కూడా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు చట్టబద్ధత తెస్తామని చెప్పినా చేయనందుకు మేమే ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా సీరియస్గా ఆలోచన చేస్తా ఉన్నాం. 16 తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ సమావేశాల్లో అవసరమైతే ఒక ప్రైవేటు మెంబర్ బిల్లు మేము మా పార్టీ తరపున పెట్టి 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇచ్చే విధంగా వెంటనే ఆ చట్టం తీసుకొని వచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టి ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ఆ బిల్లు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాటనే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటనే కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటేయాల్సి వస్తుంది. లేకపోతే ప్రజలతోని తన్నులు తినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా తప్పదు. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం. శాసనసభ సమావేశాల్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి అనే నినాదంతో తప్పకుండా ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లును కూడా పెట్టి దాన్ని పాస్ అయ్యే విధంగా కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇలా రాష్ట్రంలోని ప్రతి రైతు ఎదురు చూస్తా ఉన్నాడు. కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ ఎప్పుడు మాకు మంచి రోజులు వస్తాయి అనే మాట ఈరోజు ప్రతి రైతు గుండెల్లో, ప్రతి మనిషి గుండెల్లో తెలంగాణలో ఉన్న మాట వాస్తవమేనా? వాస్తవమా కాదా? వాస్తవం అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఒకటే ఒక రిక్వెస్ట్ మీ అందరితో, దయచేసి జరిగింది మోసం అర్థమైంది ఇప్పుడు అందరికీ. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి, ప్రతి అన్నకి, ప్రతి అక్కకి అర్థమైంది. ఇంకా అర్థమైనాక కూడా అర్థం కానట్టు కొంతమంది ఉండొచ్చు. కానీ ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి